రెప్పపాటు వేగంతో సూపర్ బైక్స్ హైదరాబాద్ రోడ్లపై రయ్యమని దూసుకుపోతున్నాయి. 1000కి పైగా ఇంజిన్ కెపాసిటీతో తుపాకీ తూటాల్లా పరుగులు పెడుతున్నాయి. సూపర్ బైక్స్, స్పోర్ట్స్ బైక్ల దూకుడుతో ప్రమాదాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో అధిక స్పీడ్తో విడిచిపెట్టిన బాణాల్లా దూసుకుపోతున్న బైక్లకు బ్రేకులు వేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. సూపర్ బైక్స్ కు ప్రత్యేక రూల్స్ ను అందుబాటులోకి తేవాలంటున్నారు. సూపర్ బైక్స్ నడపాలంటే ప్రత్యేక శిక్షణే కాదు, ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్లు ఉండాలంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. గాలితో పోటీ పడే వేగం, గుండెలు దడ పుట్టించే బీటింగ్స్, గూబలు గుయ్యమనే సౌండ్స్, 1100కు పైగా సీసీలతో సూపర్ బైక్స్. ఎక్సలేటర్ ఇచ్చి బ్రేక్ వదిలితే తుపాకీ తూటాలే. సూపర్ బైక్స్ విన్యాసాలు, స్పోర్ట్స్ బైక్స్ సాహసాలు. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోకి. సూపర్ బైకులకు బ్రేకులు. ఈ మాట ఒకప్పుడు ఇతర దేశాల్లోనే వినే మాట. వాటిని టీవీల్లోనో ఇంటర్నెట్లోనో చూసే పరిస్థితి. ఉన్న 1-2 కంపెనీలు ఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా, బెంగళూరు లాంటి ప్రాంతాలకే పరిమితం. కానీ ఇప్పుడు హైదరాబాదులో కూడా సూపర్ బైక్స్ దుమ్మురేపుతున్నాయి. హార్లీ డేవిడ్సన్, ఇండియన్, ట్రయంఫ్, బెన్లీ, డుకాటీ, BMW, కెనెమ్, ఏప్రిలియా, హోండా, కవాసాకి, యమహా, బీటా, గేజ్, బ్రహ్మో ఇలాంటి సూపర్ బైక్స్ కంపెనీలు వినడమే గాని ఎప్పుడు చూడని పరిస్థితి. ఇప్పుడు ఈ కంపెనీలో చాలా బైక్స్ హైదరాబాద్ రోడ్లపై కనిపిస్తున్నాయి. కనిపించడమే కాదు, సూపర్ బైక్స్ కంపెనీల షోరూంలొచ్చాయి. సూపర్ బైక్స్ లో ముందుగా హైదరాబాద్ లో ల్యాండ్ అయిన సంస్థ హార్లీ డేవిడ్సన్ అనే చెప్పాలి. ఈ అమెరికన్ కంపెనీ హైదరాబాద్ లో తన షోరూమ్ ను తెరిచి సూపర్ బైక్స్ రైడర్స్ ను ఒక కారిడార్ లా ఏర్పాటు చేస్తోంది. మినిమం 5.5 లక్షల రూపాయల నుంచి 60 లక్షలకు పైగా ఖరీదైన బైకులు హైదరాబాద్ లో తిరుగుతున్నాయంటున్నారు హార్లీ డేవిడ్సన్ షోరూమ్ నిర్వాహకులు. వీటి సీసీ కూడా 1000కి మించి ఉంటాయంటున్నారు. ఇప్పుడు బైక్ అనేది నెసరీ కాదు, బట్ స్టిల్ హార్లీ అనేది ఒక ప్యాషన్. వెహికల్ నడుపుకుంటూ ఒక ప్రయాణం ఒక రూట్ నుంచి ఒక రూట్కి వెళ్ళాలి అంటే ఏదో మనం రయ్యం చెప్పి వెళ్ళిపోవటం కాకుండా నిదానంగా ప్రకృతిని ఆనందించుకుంటూ మీకు 5 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 59 లక్షల దాకా ఉందండి బైక్ రేంజ్. హార్లీ డేవిడ్సన్ అనేది 115 సంవత్సరాల నుంచి ఉందండి. ఈ హార్లీ ఓనర్స్ గ్రూప్ అని చెప్పి హాక్ గ్రూప్ అంటారు. దానికి కస్టమర్లనే ఎన్నుకుంటాం. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, సెక్రటరీ ఎవ్రీ ఇయర్ ఒక ఎలక్షన్ లాగా ఉంటుంది. వాళ్ళు ఎన్నుకుని వాళ్ళకి ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ ఏంటంటే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తారు. ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాం. వెహికల్ ఒకటే కాదండి, వెహికల్తో పాటు ఒక సేవా కార్యక్రమం. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బైక్ అంటే అది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, ఆ తర్వాత యమహా, అంతకుముందు రాజ్దూత్, జావా లాంటి కంపెనీల బైక్స్ ఉండేవి. కానీ ఇప్పుడు చాలా ఫారిన్ కంపెనీల బైక్స్ కు డిమాండ్ పెరగడంతో ఇక్కడ ఇండియన్ లాంటి ఓల్డెస్ట్ సూపర్ బైక్స్ కంపెనీలు తమ షోరూంలు ఏర్పాటు చేస్తున్నాయి. 1100కు పైగా సీసీలతో 30 నుంచి 40 లక్షల ఖరీదైన బైక్స్ షోరూమ్స్ లో దర్శనమిస్తున్నాయి. The market for superbike ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, చాలా ఇంప్రూవ్ అయింది. It is increased a lot. Every age group is interested in this. Any age group, student, working officials, businessmen, even senior citizens also. We have customers who are 50 years old plus 60 years old also. They ride bikes. వాళ్ళు ride చేస్తారు. So every age group is interested in this. So మనకి ఇప్పుడు చాలా it's very reachable to all the aspirants who wanted to buy a superbike in the state. ఇవే కాదు, యూత్ రయ్యమని దూసుకుపోయేలా స్పోర్ట్స్ బైక్స్, డుకాటీ, బెన్లీ లాంటి కంపెనీలు నగరంలో డీలర్లను పెట్టాయి. ఇవి 2 లక్షల ఖరీదుతో 250 నుంచి 600 సీసీల బైక్ అమ్మకాలు చేస్తున్నాయి. వీటిని కొనేవారి శాతం కూడా పెరుగుతోందంటున్నారు డీలర్లు.
సూపర్ బైక్స్, స్పోర్ట్స్ బైక్స్ దూకుడుతో ఎంజాయ్మెంటే కాదు, పట్టుతప్పి ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నో ప్రమాదాలు కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చాయి. అటు సూపర్ బైక్స్ స్పీడ్కు బ్రేకులు వేయాలంటే ప్రత్యేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఒకడు హ్యాండిల్ వదిలేస్తాడు, మరొకడు ఓన్లీ బ్యాక్ వీల్ పై నడిపిస్తాడు, ఇంకొకడు ఫ్రంట్ వీల్స్ పై స్టంట్స్ చేస్తాడు. బాబులు కొనిచ్చిన రేస్ బైకులతో బలుపెక్కిన రేసింగ్స్. స్పీడ్ పట్టు తప్పితే తోటి ప్రయాణికులకు ప్రమాదం, కన్నవారికి తీరని శోకం. సూపర్ బైక్స్ దూకుడుకు బ్రేక్స్, ప్రత్యేక శిక్షణతో పాటు ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్. అంటే సిలిండర్ కెపాసిటీ. దీన్నే సూపర్ బైక్స్ టెక్నాలజీలో క్యూబిక్ సెంటీమీటర్స్ అంటారు. ఏ పేరుతో పిలిచినా దూసుకుపోయే వేగం. మనం సాధారణంగా ఉపయోగించే బైక్స్ అన్నీ కేవలం 100 లోపే ఉంటాయి. కానీ కొన్ని కంపెనీలు 150, 200, 250, 350 సీసీలు మాత్రమే. అంటే ఈ సీసీలకు ఏమాత్రం పొంతనలేని సిలిండర్ కెపాసిటీ సూపర్ బైక్స్ సొంతం. అంటే ఈ బైక్స్ నడపడమే కాదు, వేగంగా వెళ్తున్న బైక్స్ ను అదుపు చేయడము అంత ఈజీ కాదు. అందుకే ఈ బైక్స్ నడుపుతూ అదుపు చేయలేక ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఒక్క రైడర్సే కాదు, తోటి ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇందులో అనేక మంది ప్రముఖుల పిల్లలు ఉండడం వారి కుటుంబాల్లో ఇప్పటికీ విషాదం వెంటాడుతూనే ఉంది. అందుకే ఈ సూపర్ బైక్స్ నడపడానికి ప్రత్యేక శిక్షణ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. హెవీ సీసీతో నడిపే వాహనాలకు ఎలాంటి ట్రైనింగ్ లేకుండా రోడ్లపైకి రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ హై ఎండ్ బైక్స్కి డెఫినెట్గా డిఫరెంట్ లైసెన్సింగ్ విధానం ఉంటే కనుక, ఎందుకంటే బాగా స్పీడ్ వెళ్తాయి, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఉండాలి, అంటే మినిమం ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే అతనికి కావాల్సిన స్కిల్స్ కూడా అంత హై స్పీడ్లో, ఎందుకంటే మీకు రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది. హార్డ్లీ మీకు నార్మల్గా మీరు 50లోనో 60లోనో వెళ్తున్నప్పుడు మీరు రియాక్షన్ టైం ఒక 2 సెకండ్స్ ఉందనుకోండి. హై స్పీడ్ బైక్ సపోజ్ మీరు అదే 120 కిలోమీటర్స్ పర్ అవర్, 150 కిలోమీటర్స్ పర్ అవర్ ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు మీ రియాక్షన్ టైం కూడా చాలా తక్కువ అవుతుంది అనమాట. అంటే హార్డ్లీ 1 సెకండ్, 0.5 సెకండ్లో రియాక్ట్ అవ్వాలి. సో దానికి కావాలంటే మీకు ఉన్నటువంటి ఎబిలిటీస్ కానివ్వండి అవి కూడా ఎక్కువ ఉండాలి. సో హై స్పీడ్ వెహికల్స్కి న్యాచురల్గా డిఫరెన్షియల్ లైసెన్స్ విధానం ఉంటే కనుక బాగుంటుందనేటువంటిది ఒక భావన. అంతేకాదు, సూపర్ బైక్స్ లైసెన్స్ విధానంలోనూ మార్పు ఉండాలంటున్నారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. ఎందుకంటే ఇప్పటి వరకు 100 ఆ పై సీసీ 2 వీలర్ వెహికల్స్, 4 వీలర్స్ కు వేర్వేరుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. 50, 60 సీసీలోపు ఉండే వాహనాలకు కూడా లైసెన్సింగ్ లో తేడా ఉంది. అలాంటప్పుడు ఈ సూపర్ బైక్స్ కు ప్రత్యేక లైసెన్సింగ్ విధానం ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు. దీనివల్ల ఈ సూపర్ బైక్స్ నడిపే వారికి కూడా సరైన శిక్షణ, రక్షణ ఉంటాయంటున్నారు. సో ఇవన్నీ కూడా ఇంత హై సీసీ బైక్స్ కూడా ఒక ప్రత్యేకమైన లైసెన్సింగ్ విధానం ఉంటే కనుక బాగుంటుందనేటటువంటిది కూడా ఒక ఆలోచన ఉంది. ఎందుకు బాగుంటుంది అనేది అంటే, ఈ లైసెన్సింగ్ డిఫరెంట్గా ఎందుకు ఉండాలంటే, మీరు ఈ సీసీ బట్టి మీరు ఎలా అయితే కనుక 50 సీసీకి ఒకటి ఇచ్చారు, వేరే సీసీ వాళ్ళకి ఎలా అయితే ఇచ్చారో, ఈ హై ఎండ్ బైక్స్ వచ్చినప్పుడు అప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం తయారు చేసినప్పుడు 1988లో అప్పుడు లేవు ఈ హై ఎండ్ బైక్స్. సో ఇప్పుడు వచ్చాయి. సో న్యాచురల్గా చట్టంలో కూడా మార్పు చేస్తే కనుక తప్పకుండా బాగుంటుందనేటటువంటిది ఒక భావన కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి కూడా మేము ఇది ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సూపర్ బైక్ అంటే వాయువేగమే, కానీ క్రమశిక్షణ లేకుండా వెళ్లేవారి కంటే శిక్షణ, క్రమశిక్షణతో ఉండేవారే ఎక్కువ మంది ఉన్నారంటున్నారు కొందరు సూపర్ బైక్ రైడర్స్. ఇదంతా సూపర్ బైక్స్ అంటే ఓ ఫ్యాషన్ అంటున్నారు. రైడింగ్ వచ్చేసరికి ఇర్రెస్పాన్సిబుల్ రైడింగ్ అనేది అట్లాంటిది ఇది ఉండదు. గ్రూప్ మొత్తానికి ఒక రూల్స్ అండ్ ప్యాటర్న్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. కంపల్సరీ హెల్మెట్ ధరించాలి, సేఫ్టీ గేర్ లైక్ నీ గార్డ్స్, జాకెట్, గ్లౌస్ ఇవన్నీ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. లేకపోతే మేము అలౌ చేయం, మా వెంబడి రైడ్ చేయడానికి మేము అలౌ చేయం అనమాట. ఏదేమైనా పెరుగుతున్న సూపర్ బైక్స్ సంఖ్య, వాటితో పాటే పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రీమియం బైక్స్ రైడర్స్ కు ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్సుల అవసరం ఎంతైనా ఉంది. ఇండియాలో సూపర్ బైక్స్ విస్తరిస్తున్నాయి. అందులో ప్రీమియం బైక్స్ హైదరాబాద్లో మరింత పోటీ పడుతున్నాయి.
సీసీలు క్యాష్ను లెక్క చేయకుండా ఆధునిక టెక్నాలజీతో వచ్చే బైకుల కోసం అరులు చేస్తుంది యూత్. అందుకే ఇలాంటి బైకుల వాడకంలో ప్రత్యేక చట్టాలుగా అంటే డ్రైవింగ్ లైసెన్సులు, మరోవైపు శిక్షణ కావాలని కోరుకుంటున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ సురేంద్రతో గణేష్, టీవీ9 హైదరాబాద్.